నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గుంటూరు జీజీహెచ్ నుంచి సూపరింటెండెంట్ ఎస్ఎస్ వీరమణ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. అయితే మీరు గుంటూరు సూపరింటెండెంట్ అండ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ఇప్పటికీ 2 years అవుతుంది కదా మీ పదవీ కాలము. అయితే ఈ 2 ఏళ్ల కాలం పాటు మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, అండ్ మీరు వచ్చిన తర్వాత ఈ జీజీహెచ్లో జరిగినటువంటి అభివృద్ధి పనులు ఏంటి? ఇది నిజంగా నాకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నేను ఈ పదవి బాధ్యతలు చేపట్టగానే సాహో అనే కాన్సెప్ట్ తీసుకున్నాను. సాహో అంటే SAHO, సేఫ్, ఎఫెక్షనేట్, హెల్దీ, ఆర్గనైజ్డ్ జీజీహెచ్. ఈ 4 క్వశ్చన్స్ నేను ఇక్కడ ఆర్థోపెడిక్ హెచ్ఓడిగా ఉన్నప్పుడు పేషెంట్లు నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు. సార్ మా ఇక్కడికి వస్తే సేఫ్టీ ఉంటుందా, ఇట్లా వైర్లు ఏలాడుతుంటాయి, ఎక్కడ పడితే టైల్స్ పగిలిపోయి ఉంటాయి, ఇలాంటివి పైనుంచి పెచ్చులోడి పడుతుంటాయి. అంటే పాత ఇది 75 years ఓల్డ్ హాస్పిటల్. ఓకే, కొత్త బ్లాక్స్ కాకుండా పాత ఇది ప్రీ ఇండిపెండెన్స్ హాస్పిటల్ ఇది. సో ఇది ఒక ప్రీమియర్ ట్రస్ట్ వర్ది హాస్పిటల్. అలాంటి హాస్పిటల్కి ఇలాంటి డౌట్స్ వస్తాయి వాళ్ళకి. సో అప్పుడు సేఫ్టీ కావాలి ఇక్కడ. సో ఈ హ్యాంగింగ్ వైర్స్ అన్ని తీసేయాలి, పెచ్చులు ఊడిపోయే వాటన్నిటి నీట్గా చేయించాలి, ఈ టైల్స్ అన్ని పగిలిపోతే చూడాలి, ఇట్లా ఏమైనా సేఫ్టీ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా వాటిని అడ్రస్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఒకసారి చూడొచ్చు, మనకి ఎక్కువ ఏసీలు వాడే దగ్గర కానీ, వెంటిలేటర్స్ వాడే దగ్గర కానీ, షార్ట్ సర్క్యూట్స్ ఇలాంటివి ఏమీ లేకుండా చూడాలి, అదొక సేఫ్టీ. ఎఫెక్షనేట్, చాలామంది వచ్చి ఇసుకుంటారు, కసురుకుంటారు, నర్సులు, డాక్టర్లు ఇలాగ నాకు చెప్తూ ఉండేవాడు. సో ఇట్ షుడ్ నెవర్ హ్యాపెన్. వీ షుడ్ బి మోర్ ఎఫెక్షనేట్ టు ద పబ్లిక్ అని నేను అదో కాన్సెప్ట్ తీసుకొని అందరికీ, నేను ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వార్డ్స్ రౌండ్స్కి వెళ్ళినా నన్ను అందరూ మంచిగా ఎఫెక్షనేట్గా పేషెంట్ని ఆదరణపూర్వకంగా పలకరించండి, చిరునవ్వుతో పలకరించండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళతో ఒక మంచి అవినాభావ సంబంధం ఉండని చెప్తాను. అది మంచి రిజల్ట్స్ ఇచ్చింది నిజానికి. అది ఎఫెక్షనేట్. హెల్దీ, చాలామంది వస్తారు, సార్ ఇక్కడికి వస్తే కొత్త జబ్బులు వస్తాయి కదా, మా కొత్త ఇన్ఫెక్షన్లు వస్తాయి కదా. ఈ క్వశ్చన్ వేస్తే నాకు ఆశ్చర్యం ఉండేది. అరే హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్ ఇస్తాము, మీకు క్యూర్ చేస్తామని మనం చెప్తుంటే మీకు కొత్త జబ్బులు వస్తాయని ఇదేంటి క్వశ్చన్? ఇట్ షుడ్ నెవర్ హ్యాపెన్ అండ్ ఇట్ షుడ్ నాట్ బి ఆస్క్డ్ అని నేను ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తీసుకొని, హెల్దీ అంటే మనం నీట్గా ప్రెమిసెస్ అంతా చక్కగా శానిటరీ వర్క్ జరిగి శానిటేషన్ మంచిగా డెవలప్ అయ్యి ఓపెన్ డ్రైనేజ్లని క్లోజ్ చేద్దామని అన్ని దాదాపు 80% క్లోజ్ చేయించాను నేను. ఆ క్లోజ్ చేయించడం వల్ల వచ్చే వాసన కానీ, వాటిలోంచి దోమలు ఈగలు పైకి రావటము ఇవన్నీ ఆగిపోయాయి. దాంట్లో ఏది పడితే అది పడేస్తున్నారు, అవి నిండిపోయి మళ్ళీ అవి డ్రైనేజీలు క్లోజ్ అవ్వటం ఇవన్నీ ఆగిపోయాయి. సో దాని మీద కాన్సెప్ట్ శానిటేషను, అట్లా గ్రీనరీ డెవలప్ చేయటం, హాస్పిటల్ అంతా ఫెన్సింగ్ లాంటిది పెట్టించి చిన్న ఏరియా అనేది, ఇది అయితే 18 ఎకరాల పొలం ఇది. ఈ స్థలంలో ఎన్నో బ్లాక్స్ ఉన్నాయి, కానీ ప్లేస్ తగ్గిపోయింది. ఒక కాంక్రీట్ జంగిల్ లాగా అయిపోయింది. ఈ కాంక్రీట్ జంగిల్లో మనం గ్రీనరీ డెవలప్ చేయాలని చాలా పెద్ద కాన్సెప్ట్, ఛాలెంజింగ్ కాన్సెప్ట్ అది తీసుకున్నాను. మొత్తం ఫెన్సింగ్ వేయించాను, చుట్టూ మంచి మంచి మొక్కలు పెట్టి వాళ్ళు మళ్ళీ నీళ్లు పోసి డెవలప్ చేయాలని చేశాను. బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. అదొకటి. సో అలా హెల్తీగా, అట్లా ఇన్ఫెక్షన్స్ ఎక్కడన్నా మనకి థియేటర్స్లో, ఐసీయూస్లో, రద్దీగా ఉండే వార్డ్స్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ రాకూడదని చెప్పి క్లెన్లీనెస్ ఇన్ ద వార్డ్స్ బాగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాను. అయ్యా మీ పేషెంట్ బెడ్ పరిసరాలన్నీ మంచిగా ఉండాలి, మీరు ఈ వార్డులో ఉన్న ఏరియాస్ అన్నీ చక్కగా చూసుకోవాలి, ఎక్కడ పడితే ఇడ్లీ తిని అక్కడ పడేయటము, వాటి వల్ల ర్యాట్స్ రావచ్చు, డాగ్స్ రావచ్చు, అలా చేయొద్దు అని చెప్తూ ఎడ్యుకేట్ చేస్తూ, అంటే ఐఎమ్ ట్రయింగ్ టు విన్ ద హార్ట్ ఆఫ్ ద పీపుల్, హార్ట్ ఆఫ్ ద డాక్టర్స్, లైక్ వైజ్ ఓవర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సిస్టము. వాళ్ళకి మంచిగా చెప్పి మనం ఇలా చేస్తే మనం ఎంత వర్క్ చేసినా ఇవన్నీ ఉండటం వల్ల మనం మేజర్ బైపాస్ సర్జరీ కూడా చేయొచ్చు. కానీ ఇవన్నీ ఉంటే అది అప్రిషియేట్ చేయలేరు ఎవరు. ఈ ఆసుపత్రి ఇంతగా రారు కామన్ మ్యాన్ మన దగ్గరికి. సో వీ షుడ్ వెల్కమ్ ద కామన్ మ్యాన్ విత్ ఆల్ దీస్ ఫెసిలిటీస్. నేను యాక్చువల్లీ ఫస్ట్ ఇది ప్రైవేట్ హాస్పిటల్ ఏమో అనుకున్నా, అంత క్లీన్గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. సో అదొక టాస్క్ నాకు. అది హెల్దీ అంటే మనకి ఇక్కడున్న పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవటం వల్ల కానీ, క్లెన్లీనెస్ లేకపోవటం వల్ల కానీ పేషెంట్ కొత్త జబ్బులు రాకూడదు, కొత్త ఇన్ఫెక్షన్ రాకూడదు అని కాన్సెప్ట్ తీసుకున్నాను. అదొక కాన్సెప్ట్. ఆర్గనైజ్డ్, ఇక్కడ అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి కానీ డిజార్గనైజ్డ్గా ఉంటాయి. దానివల్ల పేషెంట్కి డిస్సాటిస్ఫాక్టరీ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. మనం ఎంత బాగా చేసింది సరే అసంతృప్తినే చెందట్ల వాళ్ళు. దానివల్ల హాస్పిటల్ బ్యాడ్ నేమ్ అనరు, వాళ్ళు
డాక్టర్స్కి బ్యాడ్ నేమ్ రావడం చదువుతాం. అలా కాకూడదని ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నాం. అంటే సపోజ్ ఫిజియోథెరపీ అని ఉంది ఒకటి విభాగం, అది ఆర్థోపెడిక్స్ పక్కనే ఉండాలి. ఇది తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు. నేను ఆర్థోపెడిక్ సర్జన్గా ఇలాంటి చాలా అబ్జర్వ్ చేయాలి. ఇది ఆర్థోపెడిక్స్ కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాం మీకు. ఓపీఎం ఇక్కడ ఉంటుంది. మేము ఫిజియోథెరపీ రాస్తే వాళ్ళు అక్కడ దాకా వెళ్ళాలి, వాడికి వెళ్ళటం తెలియదు, వాడు విసిగి పుట్టి తిరిగి వెళ్ళిపోతాడు. అందుకని నేను చేశాను, నేను రాగానే ఆ ఫిజియోథెరపీ తీసుకొచ్చి ఓపీలో పెట్టాను. అక్కడ ప్లేస్ క్రియేట్ చేశాను, కొన్ని కాలేజ్ చేయించి అక్కడ పెట్టాను. ఇప్పుడు పేషెంట్స్ హాయిగా బయట హాస్పిటల్ లాగా ఆర్థోపెడిక్ సర్జన్ ప్రతి వాళ్ళ దగ్గర ఒక ఫిజియోథెరపీ సెంటర్ ఉంటుంది. అక్కడ ఓపీ చేయించుకుంటాడు, అయ్యో ఫిజియోథెరపీ చేయించి అక్కడ ఎక్విప్మెంట్ కూడా పెట్టాము, ఫిజియోథెరపీకి వెళ్ళి ఫిజియోథెరపీ చేసి హ్యాపీ. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఆర్గనైజ్డ్ జీజీహెచ్. అట్లా ఎన్ని టాస్కులు అంటే నేను ఫార్మసీ హాస్పిటల్లో ఓపీ పేషెంట్స్ ఇప్పుడు ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ మీరు ఎవరైనా వెళ్తే డాక్టర్ చూస్తాడు, రిసెప్షన్ దగ్గర ఓపీ రాస్తారు, డాక్టర్ చూస్తారు, ప్రిస్క్రిప్షన్ రాస్తూ వచ్చి మెడికల్ షాప్ కొడుకు వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇలాంటి మెడిసిన్ 30 డిపార్ట్మెంట్లు దాకా ఉండేసరికి ప్రతి డిపార్ట్మెంట్ ఫార్మసీ ఎక్కడ పడితే స్కాటర్ అయి ఉంది. అలా కాదు, ఓపీలో చూపించుకున్నప్పుడు ఆ ఫార్మసీ అంతా ఒకచోటే ఉండాలి అని ఫార్మసీ అన్నీ ఒక చోటే తీసుకొచ్చి ఫార్మసీ అని ఒక బ్లాక్ చేసి పేషెంట్ మందులు రాయగానే కొనుక్కొని తీసుకొని వెళ్ళిపోవటం బయటికి. ఇది టోటల్ ఫ్రీ హాస్పిటల్ అండి, ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టగల పేషెంట్. సూపర్ సార్. అయితే మీ హాస్పిటల్కి బేసిక్గా ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి అంటే ఏ జిల్లాల నుంచి పేషెంట్స్ వస్తూ ఉంటారు? డైలీ ఎంతమంది పేషెంట్స్ కౌంటబుల్ అవుతూ ఉంటుంది? ఇది నేను ఇందాక చెప్పాను, మోస్ట్ ట్రస్ట్ వర్ది హాస్పిటల్ అండి ఇది. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హాస్పిటల్స్. దానివల్ల ఇక్కడ ఒక హెల్త్ కల్చర్ డెవలప్ అయింది, ఒక హెల్త్ హబ్గా గుంటూరు స్టార్ట్ అయింది. సో అందుకని ఇక్కడ ఇప్పటికి కూడా శ్రీకాకుళం నుంచి కూడా పేషెంట్లు వస్తారు. నా నైట్ శ్రీకాకుళం నుంచి కాల్ వస్తుంది, ఇదేం దాన్ని చూస్తే మా పేషెంట్లు అంతకుముందు ట్రీట్మెంట్ చాలా బాగా చేశారు సార్, వద్దాం అనుకున్నాం సార్. శ్రీకాకుళం నుంచి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ హాస్పిటల్. అంటే ఇది ఈ 4 జిల్లాలు 5 జిల్లాలు చెప్పలేమండి, అయితే ఎక్కువగా వచ్చేది ఈ చుట్టుపక్కల 6 జిల్లాలు ఖచ్చితంగా వస్తారు. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి చెప్పే కదా, మీ పాడేరు, శ్రీకాకుళం అట్నుంచి కూడా వస్తారు. ఇటు నుంచి అయితే ఒంగోలు అసలు ఇంకా ఎప్పుడు ఇక్కడే ఉంటారు, అసలు టోటల్గా ఇక్కడ డిపెండెంట్. అంటే ఒంగోలులో వాటిలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా ఇప్పుడు వచ్చినాయి. వాళ్ళకి అంత అలవాటు ఈ హాస్పిటల్, అంత అలవాటు. ఇప్పుడు వచ్చింది రిమ్స్ ఉంది అక్కడ బ్రహ్మాండంగా, మెడికల్ కాలేజ్ అటాచ్డ్ హాస్పిటల్ అది. వాళ్ళకి అంత అలవాటు ఇక్కడ. అంటే ఎందుకు చెప్తున్నా అంటే అంత ట్రస్ట్ వర్ది హాస్పిటల్, అలవాటైన హాస్పిటల్ కూడా. ఎక్విప్మెంట్ ఏమేమి ఉంది సార్ హాస్పిటల్ ప్రెసెంట్? అంటే మామూలుగా ఇక్కడ ఎక్విప్మెంట్ అంటే డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఇక్కడ 30 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది టెరిషరీ కేర్ టీచింగ్ హాస్పిటల్. అంటే క్రిటికల్గా ఇల్లైన వాళ్ళు ఇక్కడ రావాలి, కానీ ఇక్కడ పిహెచ్సి లాగా వస్తారు జనాలు, ప్రతి చిన్నదానికి కూడా ఇక్కడికి వస్తారు. సో ఆ 30 డిపార్ట్మెంట్స్ మన శరీరంలో ప్రతి అవయవానికి ఉన్న డాక్టర్లందరూ ఇక్కడ ఉన్నారు. ఐ ఆఫ్థల్మాలజీ డిపార్ట్మెంటు, ఈఎన్టీ, ఇయర్ నోసు త్రోటు, హెడ్ స్పైను, న్యూరో సర్జరీ, మళ్ళీ మెడికల్ విభాగం న్యూరో మెడిసిన్. సో ప్రతి విభాగానికి మెడిసిన్, సర్జరీ, కలము కత్తి 2 ఉంటాయి. కలం గొప్పదా కత్తి గొప్పదా అంటే ముందు కలమే గొప్పది. ఫస్ట్ కలంతో ట్రై చేయాలి ఏ డాక్టర్ అయినా సరే, తర్వాత కత్తి కాని పరిస్థితుల్లో అది ఆ జబ్బు కలానికి లొంగపోతే కత్తి వాడాలి, అదే సర్జరీ. న్యూరాలజీ న్యూరో సర్జరీ, కార్డియాలజీ కార్డియోథొరాసిక్ సర్జరీ, యూరాలజీ నెఫ్రాలజీ. నెఫ్రాలజీ అంటే కిడ్నీ మెడిసిన్స్ రాసేది, యూరాలజీ అంటే కిడ్నీ మీద ఆపరేషన్లు చేసేది, కిడ్నీ తీసి కొత్త కిడ్నీ పెట్టి ట్రాన్స్ప్లాంట్ చేసేది. ఇంత విచిత్రాలైన అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉంటాయి. అంటే బ్రాడ్ స్పెషాలిటీ అంటే ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, ఆఫ్థల్మాలజీ ఇలాంటివి. స్పెషాలిటీస్ జనరల్ సర్జరీ ఇలాంటివి, జనరల్ మెడిసిన్ ఇలాంటివి. సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ ఇలాంటివన్నీ. ఇలాంటి ఇన్ని డిపార్ట్మెంట్స్ ప్రతి శరీరంలో ఉన్న ప్రతి పార్టీకి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు 30 డిపార్ట్మెంట్స్ ఉన్నాయని మీరే చెప్పారు. 30 డిపార్ట్మెంట్స్కి సరిపోయినంత స్టాఫ్ ఉన్నారా? స్టాఫ్ వైజ్ అయితే డాక్టర్స్ అయితే నాకు తెలిసి 80% ఉంటారు. ఆ 20% ల్యాబ్స్ ఏంటంటే కొంతమంది రిటైర్ అయిపోతారు, కొంతమంది ట్రాన్స్ఫర్ అవుతారు, కొంతమంది ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోతారు. మీ అండర్లోనే కదా జరుగుతాయి తెలిసి అని ఎలా అంటారు? డిఎంఈ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. సో ఎవ్రీథింగ్ విల్ బి కన్సర్న్ విత్ ద డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. సో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు, వాళ్ళు ప్రమోషన్లు ఇస్తారు. మేము ఓన్లీ వాళ్ళు వస్తే వాళ్ళు సంతకం పెట్టి జాయినింగ్ రిపోర్ట్ పంపిస్తాం డిఎంఈకి. సో అలాంటి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఇది,
అటాచ్డ్ టు గుంటూరు మెడికల్ కాలేజ్. ఒక ఆర్థోపెటిక్ సర్జన్గా మీరు జీజీహెచ్లో బేసిక్గా ఇప్పటి వరకు ఓన్లీ సూపరింటెండెంట్ కానీ కొనసాగారా, లేకపోతే ఏమైనా ఆపరేషన్స్ వచ్చి అంటే ఇమ్మీడియట్గా ఇది నేను చేస్తే తప్ప పని అవ్వదు అన్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా బేసిక్గా? ఎందుకంటే నేను 2 ఏళ్ల క్రితం ఆర్థోపెడిక్ హెచ్ఓడి నేను. సో నేను ఆర్థో ట్రామా అంటే యాక్సిడెంట్ కేసెస్, ఆర్థ్రోప్లాస్టీ అంటే రిప్లేస్మెంట్స్, నీ జాయింట్ రిప్లేస్మెంట్ కానీ, హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ కానీ, ఏ రిప్లేస్మెంట్ అయినా, అలాగే ఆర్థ్రోస్కోపీ, కీహోల్ సర్జరీస్ అంద నీ జాయింట్స్, షోల్డర్ జాయింట్స్, ఇవన్నీ చేసిన వాడిని మొన్నటిదాకా. అయితే అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా స్టూడెంట్స్ కానీ అక్కడ ఉన్న జూనియర్ డాక్టర్స్ కానీ గైడెన్స్ కావాలంటే వెళ్ళాను తప్పితే నేనుగా అక్కడికి పోయి సర్జరీ చేయలేదు. ఎందుకంటే అవసరం రాలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ బ్రహ్మాండంగా ఇప్పుడు రైల్వే స్టేషన్ పక్కనే ఉంది కదా, యాక్సిడెంట్ కేసెస్ కూడా ఎక్కువగా వస్తుంటాయి ఇక్కడ. అందుకే ఇంకోటి ఇందాక అడిగారు, మాకు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండటం వల్ల డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వస్తారు ఇక్కడికి. యాక్సిడెంట్ అయ్యి అన్నీ ఇక్కడ పంపిస్తారు వాళ్ళు. లేకపోతే ఎక్కడ కూడా తిరగాలి, ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడికి యాక్సిడెంట్ అయింది ఇక్కడ తీసుకొచ్చేస్తారు. అలాంటి ఒక గొప్ప ఆసుపత్రి ఇది. రైట్. అయితే ఇటీవలే కాలంలోని మీ అంటే ఒక వార్డ్లో అగ్ని ప్రమాదం జరిగిందన్నమాట, నిజమే? అవును, ఎందుకు? నిజమే. ఇది ఇప్పుడు గుంటూరు, ఇదేమో మిడ్ సమ్మర్. గుంటూరు ఒక హాట్ ప్లేస్. ఇక్కడ మనకి మీకు తెలిసే కదా, మొత్తం ఎప్పటి నుంచో మనకి పెద్ద జోక్ ఉంటుంది. ఇది ఇక్కడ మోడరేట్ సమ్మర్, మైల్డ్ సమ్మర్, మోడరేట్ సమ్మర్, సివియర్ సమ్మర్, ఇంతే తప్పితే అన్ని సమ్మర్ సీజన్ లానే ఉంటుంది. అలాంటిది మిడ్ సమ్మర్లో ఉన్నాం మనము. ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు అని ముందుగానే నేను వీడియోస్ రిలీజ్ చేసి ఈ ఫైర్ డిపార్ట్మెంట్ తోటి మాక్ డ్రిల్ పెట్టించి అన్నీ చేసి, అయినా కూడా ఒక ఏసీ ఇక్కడ మనకి ఏంటంటే ఏసీలు ఎప్పుడూ పాతవి కూడా ఉంటాయి, అది బర్న్ అయిపోయి ఫ్లాష్ అయ్యేది ఆ పైన ఉన్న థర్మోకోల్ షీట్స్ అన్ని కాల్చింది. అందుకే ఆ రోజు లక్కీగా అది తెల్లవారుజాము జరిగింది కాబట్టి మనకి క్యాజువాలిటీస్ ఏం ప్రాణాలకి ఏమి హాని కలగలేదు. బేసిక్గా ఇందాక మీరు సాహో గురించి డిస్కస్ చేశారు కదా, అయితే ఈ సాహో ఏదైతే ఉందో సెక్యూర్డ్ లేకుండా పోయింది అనే మాట కొంతమంది అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? మీరు సాహో అని అంత గొప్పగా చెప్తున్నారు, ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఈ హాస్పిటల్ అదే కదా, నేను దాని గురించే అన్ని చోట్ల చాలా వరకు రెక్టిఫై చేసాం. అయితే ఇది నిజంగా హాస్పిటల్ అంతా వైరింగ్ చేసి కొత్త ఏసీలు పెట్టాలంటే అది రియల్లీ బిగ్ టాస్క్. అది ఫేజ్ వైజ్ జరుగుతుంది తప్పితే అన్ని చోట్ల ఒకసారి నిజంగా స్టార్ట్ చేయలేము, ఎందుకంటే ఇది రన్నింగ్ హాస్పిటల్ కాబట్టి. అంతవరకు చాలా వరకు మనము రెక్టిఫై చేయగలిగాం అలాంటివన్నీ. ఇది అసలు అనుకోకుండా మోస్ట్ అన్ఫార్చునేట్ జరిగింది. ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ ద హై సమ్మర్. మీరు చూస్తారా, మనకి నైట్ టైం మన ఇళ్లలో ఏసీ వేసి పడుకున్నా కూడా మిట్ట మధ్యాహ్నం ఉన్న టెంపరేచర్స్ లానే ఉన్నాయి మనకి మామూలు మన ఇళ్లలోనే. అట్లాంటిది ఇది ఇక్కడ ఏసీలు ఒక చోట 24/7/365 days రన్ అవుతాయి ఏసీస్. ఆ ఏసీస్ ఎంత మనగా వస్తాయండి? ఆ ఏసీస్ బాగానే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి మాకు ఇక్కడ. అందుకే మేము ఐసీయూస్లో ఇప్పుడు మాకు ఎక్విప్మెంట్ ఏసీ వేయకుండా వదిలేస్తే ఎక్విప్మెంట్ లైఫ్ పోతుంది. కొన్ని ఏరియాస్లో అసలు మనుషులు లేకపోయినా ఎక్విప్మెంట్ కోసం ఏసీలు వేసి వెళ్ళిపోతారు. అలాంటి సిచ్యువేషన్ చాలా చోట్ల ఉన్నాయి ఇక్కడ. అందుకని ప్రతి చోట భయం, చాలా చాలా టెన్షన్గా భయంగా ఉంటాం మేము. అట్లా కాషియస్గా ఉంటాం. ఇది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అదే మరి యాక్సిడెంట్ అంటేనే ఎక్స్పెక్ట్ చేయండి, ఇది ఫైర్ యాక్సిడెంట్. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్ని ఎక్స్పెక్ట్ ఎలా చేస్తాం కానీ. రైట్. అయితే వన్ మోర్ క్వశ్చన్ సార్, అయితే వార్డుల్లో ఎక్కువగా ఎలకలు ఉండడం కానివ్వండి, లేకపోతే అపరిశుభ్రత, నీటి అంటే వీటి వల్ల రోగులకి ఏ విధమైన రక్షణ ఉంటుంది సార్ చెప్పండి? అంటే మీరే చెప్పారు ఇప్పుడు శ్రీకాకుళం నుంచి, వైజాగ్ నుంచి, ఒంగోలు నుంచి, ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి అసలు జీజీహెచ్కి రావడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ కదా. సో మరి అట్లాంటి రోగులకి ఇంకా అంటే ఇందాక యాక్చువల్లీ నేను కూడా ఎలకలు చూసాను ఇక్కడ. సరే నాన్న, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది చాలా పెద్ద ఆసుపత్రి, ఇది చాలా పెద్ద ఏరియాస్, పెద్ద బ్లాక్స్ ఉన్నాయి. ప్రతి చోట పేషెంట్ కేర్ జరుగుతూనే ఉంటుంది. ఆ పేషెంట్ డ్రెస్సింగ్ మెటీరియల్ అవనండి, ఆ ఎలుక అనేది అట్రాక్ట్ చేసేస్తుంది. ఎదురుగా ఓపెన్ డ్రైనేజ్ చుట్టూతా ఆసుపత్రిలో ఓపెన్ డ్రైనేజెస్, ఎదురుగా రైల్వే స్టేషన్, ఇక్కడ అన్ని అనుకూలమైన వాతావరణం లోపల. ఎందుకని వేల మంది పేషెంట్లు, రోజుకి 4,000 నుంచి 5,000 మంది పేషెంట్లు వస్తారు. వాళ్ళు ఏదో తినేసి అక్కడ వేస్తూనే ఉంటారు. అందుకే నేను రాగానే వీటన్నిటికీ ఎంత కేర్ తీసుకున్నాను తెలుసా అండి. ఇక్కడ ప్రతి వాళ్ళు అన్నదానం చేస్తామని వస్తారు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత లోపల అన్నదానం కానీ ఎటువంటి ఫుడ్ మెటీరియల్ మొత్తం నేను ఒక పెన్ స్ట్రోక్ తోటి ఆపేశాను. నో ఫుడ్ సప్లై, ఫ్రీ సప్లై ఇన్ ద హాస్పిటల్. ఎందుకంటే వాడు తినేస్తాడు, అన్రూల్డ్ పీపుల్ అందరు లోపలికి వస్తున్నారు, తినేసి ఆడు పడేసి వెళ్ళిపోతారు. వాడికే ఇక్కడ క్లెన్లీనెస్ పోతుంది, డాగ్స్ వస్తున్నాయి, ర్యాట్స్ వస్తున్నాయి. ఈ సిచ్యువేషన్లు అన్నీ టోటల్ అలా అంత కేర్ తీసుకున్నాను. విపరీతంగా శానిటేషన్ వర్కర్స్ పెంచి
శానిటేషన్ అద్భుతంగా చేశాం. అయినా చిన్న చిన్న ల్యాబ్స్లు ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ హ్యూమన్ బాడీకి సంబంధించిన హాస్పిటల్ ఇది. సో అది ఎలుక చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. ఏది బాడీ ఆర్గన్ కానీ, బాడీ పార్ట్ కానీ, బ్లడ్ కానీ ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది ఎలుక అనేది. సో మనకి అవి మనతో ఉండేది. ఇది బయోడైవర్సిటీ అంటాం. ఎలుక, కుక్క మనిషితో సహజీవనం చేయాలి, అయితే ఎక్కువ అవ్వకూడదు. వాటిని మేము కంట్రోల్ చేస్తున్నాం. కుక్కలు లేకుండా అసలు ఉండదు సమాజం, కానీ ఎక్కువ అయినప్పుడు వాటిని కంట్రోల్ చేసుకున్నాం. నేను వచ్చిన తర్వాత మున్సిపల్ వర్కర్స్ చెప్పి చాలాసార్లు కుక్కల పాయింట్కి పంపించాం. కుక్కలు రాకుండా అన్ని ఏరియాలు కట్టడి చేశాం. ప్రతి చోట రేకులు అలాంటివి పెట్టేసి లోపల రాకుండా చూసాం. లోపల ఫుడ్ సప్లై చేయకుండా, ఎవరు ఎక్కడ పడితే అటు పడేయకుండా 100 డస్ట్బిన్లు డోనర్లు తెప్పించి నేను పెట్టాను. బయట కింద పడితే ఊరుకోనని చెప్పాను. అట్లాగే డ్రెస్సింగ్ మెటీరియల్ కానీ ఏవైనా సరే కింద పడేయకూడదని చెప్పాను. ఎక్కడ పడితే అటు పడేయకూడదని చెప్పాను. అవి నీట్గా బయోమెడికల్ వేస్ట్ వాళ్ళని తీసుకెళ్ళిపోమని చెప్పాను. సో వాటిని ఎంత స్ట్రిక్ట్గా ఉండటం వల్ల నేను వచ్చిన తర్వాత ఈ మినేజ్ చాలా తగ్గింది. కుక్కలు కనపడితే కొట్టేశారు. మా సెక్యూరిటీ చిన్న లాజిక్, కుక్కలు కొడితే వెళ్ళిపోతుంది భయపడి, అది ఇంకో ప్లేస్ చూసుకుంటుంది. మరి ఎలకలు సార్? ఎలకలు మాకు ఇక్కడ పెస్ట్ కంట్రోల్ అనేది గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి ఇక్కడ ఒక ఏజెన్సీ ఉంటుంది. వాళ్ళు అద్భుతంగా పనిచేస్తారు. రోజుకి 200-300 ఎలుకలు పడతారు. వాటికి సంబంధించిన మందు పెడతారు. ఎక్కడైతే ఏ డాక్టర్ ఎవరైనా సరే ఇక్కడ ఎలుక కనపడిందంటే వెంటనే వెళ్ళి ఆ ఏరియాలో ఉన్న చోట్లన్నీ వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎక్స్పర్ట్స్ దాంట్లో, ఆ ఏరియాస్ అన్నీ ఎలుక సంబంధించిన మందులు పెడతారు. అలా చేస్తారు. అది పెస్ట్ కంట్రోల్ పెద్ద విభాగం ఇక్కడ. ఎక్కడ ప్రాబ్లం ఉన్నా సరే, ఎక్కడ డౌట్ ఉన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా దాని మీద అక్కడ పోయి కూర్చొని, అయితే ఎలుకల్ని అసలు ఎరాడికేట్ చేయడం జరగదు. అసలు శానిటైజేషన్ వర్క్స్ అవి ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ మాకు శానిటరీ వర్క్స్ అన్నీ కూడా ఒక ఏజెన్సీకి ఇచ్చింది గవర్నమెంట్. నాకేం సంబంధం లేదు. వాళ్ళు ఆ ఏజెన్సీ వాళ్ళు వచ్చి 280 మంది ఇక్కడ పనిచేస్తారు. 280 మంది ఇక్కడ ప్రతి చోట శానిటేషన్ వర్క్ అద్భుతంగా జరుగుతుంటుంది. అంటే ఇంత శానిటైజేషన్ ఈవెన్ మీ ఛాంబర్ లో కూడా మరి ఇప్పుడు అదే విచిత్రం. మీరు క్వశ్చన్ వేస్తారని అవి వచ్చినాయో తెలియదు. నా మీద కచ్చబడ్డ ఈగలు కూడా. ఇప్పుడు దోమలు ఇంపాసిబుల్. దోమ కొట్టడం వచ్చిన డెంగ్యూ ఫీవర్ల వల్ల కానీ, చికెన్ పాక్స్ వల్ల కానీ, వీటి వల్ల ఎంతమంది డాక్టర్లు చనిపోయారు. అంటే ఇంతవరకు మనం మస్కిటో మలేరియా వల్ల కానీ మస్కిటో బైట్స్ని ఎవరో ఆపగలుగుతున్నాం? ఇవన్నీ మనము. ఇట్స్ ఓకే సార్. అయితే ఇంకొకటి ఏంటంటే జస్ట్ అంటే మీ హాస్పిటల్లో ఉన్నవి మీరు ఎక్కడ అగ్రెసివ్ అవ్వకండి. అయితే బేసిక్గా రోగులను సిబ్బంది కసురుకోవడం కానివ్వండి, కేకలు వేయడం కానివ్వండి, అంటే మీ హాస్పిటల్ మీద తరచుగా ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా ఎఫెక్షన్ ఎక్కడుంది సార్? ఇప్పుడే నేను కూడా MCH బ్లాక్లో అరిచి వచ్చాను. నిజంగా అయితే ఎందుకో తెలుసా, వాళ్ళు చెప్పిన మాట ఎట్లేదు. అక్కడ మొక్కలు కొమ్మలు తమ్మటము, అక్కడ ఉమ్ములు వేయటము, బీడీలు దాసి ఇట్లా పడేయటము, ఇలా చేస్తారు. అప్పుడు గట్టిగా అరుస్తాం. పొరపాటు కూడా నేను వచ్చిన తర్వాత ఎఫెక్షనేట్గా ఉండండి, అసలు ఎక్కడ పెద్ద మాట వినపడకూడదు, ఆసుపత్రి ఆలయము సేవే కర్తవ్యం, రోగులే దేవుళ్ళుగా పనిచేయండి. ఇది ఆసుపత్రి. మనం ఆలయానికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటారో ఇక్కడ రోగులు అంతే ప్రశాంతంగా ఉండాలి, మనమే అంతే ప్రశాంతం. ఇదే నా డైలాగ్. ఇక్కడ ఇది ఎన్నిసార్లు వినుంటారు. ఇక్కడ నేను రౌండ్స్కి వెళ్ళినప్పుడల్లా అంత మంచిగా చెప్తాను. అయితే 100 మందిలో 90 మంది బాగానే మన మాట వింటారు. 10 మంది ఎప్పుడు ఏదో రకం ఉంటారు, డిఫరెంట్గా దట్వే తీసుకుపోయి ఉంటారు. మనం ఒక్కటే ఆలోచించాలండి. ఇప్పుడు ఇవాళ రోజు ఇంత సైన్స్ డెవలప్ అయినా, సొసైటీ ఇంత డెవలప్ అయినా ఒకటి, అందరూ గాంధీ మహాత్ములో, అందరూ వివేకానందలో, అందరూ అబ్దుల్ కలాంలో అయితే సొసైటీ ఎప్పుడు డెవలప్ కాదు. అందరూ డిఫరెంట్ థింకింగ్ ప్రాసెస్ ఉంటేనే, మీరు ఒకటి థింకింగ్ ప్రాసెస్ తోటి, నేను థింకింగ్ ప్రాసెస్ ఉంటేనే సొసైటీ డెవలప్ అవుతుంది. వాటిని వీ షుడ్ వెల్కమ్. మనకి మీకు తెలుసు కదా, భిన్నత్వంలో ఏకత్వం మన కల్చర్ అది. సో మనకి అది అసలు ట్రూ సార్. 5 వేలు ఒకేలా ఉండవు కదా. అసలు 5 ఏళ్ళు ఒకేలా ఉంటే భోజనం చేయలేము ముందు మనం. అదే అయితే రైట్. అయితే సిబ్బంది లేకుండా ఆర్గనైజర్గా వ్యవహరించడం కష్టమే కదా. అంటే మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రధానంగా మీరు దేని మీద దృష్టి పెట్టారు చెప్పండి? అదే ఫస్ట్ ఏంటంటే, నాకు పేషెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాను. ఇక్కడ రోగి ఉండటం వల్లే ఒక డాక్టర్ ఉన్నాడు, రోగి ఉండటం వల్లే ఈ హాస్పిటల్ ఉంది, రోగి ఉండటం వల్లే ఒక నర్స్ ఉంది, రోగి ఉండటం వల్లే ఇంత పెద్ద వ్యవస్థ ఉంది ఇక్కడ. సో వాళ్ళే ఇక్కడ ఫస్ట్. ఆ రోగి వల్లే ఇది మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. రోగి వల్లే మాకు నాలెడ్జ్ వస్తుంది. ఆ రోగిని అప్పుడు మీరు సేఫ్ గా చూసుకోవాలి. అంటే ఫైర్ యాక్సిడెంట్స్ అవి జరగకూడదు కదా. అంటే అఫెక్షనేట్ గా చూసుకుంటాం. ఆ రోగికి సంబంధించిన వాళ్ళ మీద కూడా అరవకుండా ఉండాలి కదా సార్. తప్పకుండా. అండ్ దాని తర్వాత హెల్తీగా చూసుకోవాలి. అంటే ఫస్ట్ శానిటైజేషన్ వర్క్స్ అవి కరెక్ట్ గా ఉంటే బాగుండేదేమో కదా. దాని తర్వాత ఆర్గనైజర్ గా ఉండాలి. అంటే
ఇవన్నీ కరెక్ట్ గా ఉంటే అప్పుడు ఆర్గనైజేషన్ అనేది కరెక్ట్ గా కరెక్ట్, దాన్ని ఎస్ఓపి అంటాం. ఎస్ఓపి రన్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేశాను, ఇప్పుడు రన్ అవుతుంది. చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్ని తీరాయి. బట్ ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్లో ఎంతోమంది వేల మంది వచ్చే హాస్పిటల్లో డెఫినెట్గా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎవరైనా ఏ సూపరింటెండెంట్ వచ్చినా కొత్త కొత్త సొల్యూషన్ చూస్తూనే ఉంటారు. అవి జరుగుతూనే ఉంటాయి. అదొక కంటిన్యూస్ ప్రాసెస్. చేర్పులు చేశారు కదా మీరు, అంటే మీకు సంతృప్తికరంగా ఉందా అసలు? ఈ ఇంటర్వ్యూ తర్వాత అయినా చెప్పండి మీరు. పర్లేదు, నాకైతే సంతృప్తిగానే ఉంది. ఎందుకంటే ఒక చేంజ్ తీసుకురాగలను. నేను యాక్చువల్గా సొసైటీలో చేంజ్ మేకర్గా ఉండాలని, ఒక రిఫార్మర్గా ఉండాలని మొదటి నుంచి ఎంబీబీఎస్ డేస్ నుంచి ఒక ఆలోచన తత్వం ఉన్నవాడిని అందుకే నేను దీని గురించి స్పెక్ట్రమ్ అనే బుక్ కూడా తీసుకొస్తాను. దీంట్లో మేము చేసిన రిఫార్మ్స్, ఈ ఆసుపత్రి ముందు హిస్టరీ, అట్లా ఇప్పుడు ఎలా ఉంది, రేపు ఏమేమి రాబోతున్నాయి ఇక్కడ అని కూడా మంచి బుక్ తీసుకొస్తున్నాము. దీంట్లో రిఫార్మ్స్ ఇక్కడ ఏం చేశాము, పేషెంట్ కేర్ ఎంత మంచిగా ముందుకు తీసుకెళ్తున్నాము, ఇంకా ముందు ఏం చేస్తే బాగుంటుంది అని కూడా ఒక బుక్ రూపంలో తీసుకొస్తున్నాం. 75 ఏళ్ల చరిత్ర గల ఉన్న హాస్పిటల్ని ఈ రకంగా రెనోవేట్ చేశారంటే కూడా అది మామూలు విషయం కూడా కాదు. మేబీ ఫర్దర్గా ఇంకొంచెం రెనోవేట్ అంటే చేయాలి, కంటిన్యూస్ ప్రాసెస్ అన్ని కూడా చేస్తుంటే కూడా బాగుంటుంది. మీరు వచ్చిన తర్వాత ప్రధానంగా ఇంకొన్ని మార్పులు చేర్పులు చేసినట్టయితే నేను విన్నాను. ముఖ్యంగా అందులో అది హార్ట్ సర్జరీస్కి సంబంధించి విభాగాలు కావాలి, వాటి గురించి ఏమైనా చెప్తారా మాకు? తప్పకుండా అండి. ఎందుకంటే ఇక్కడ కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ చాలా మాకు ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ అవి. అలాగే వాళ్ళ వర్క్ కూడా అంత బాగా చేస్తారు రెండు డిపార్ట్మెంట్స్ను. ఈ రెండు డిపార్ట్మెంట్స్లో రూపాయి ఖర్చు లేకుండా కార్డియాలజీ డిపార్ట్మెంట్లో యాంజియోప్లాస్టీ, స్టెంట్ వేస్తారు కదా, అది చేస్తారు. కార్డియోథొరాసిక్ సర్జరీలో వాళ్ళు బైపాస్ సర్జరీస్ చేస్తారు, వాల్వ్ రిప్లేస్మెంట్స్ చేస్తారు, హార్ట్లో ట్యూమర్స్ వస్తే చేస్తారు, ఇలాంటివి వాళ్ళు చేస్తారు. మేము గత 2 ఏళ్లలో 225 బైపాస్ సర్జరీలు చేసాం. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీస్ అలాంటివి, వాటిలో బైపాస్ ఎక్కువ చేసాం. అంటే మాకు ఇక్కడ ఈ కార్డియోథొరాసిక్ డిపార్ట్మెంట్లో హరికృష్ణ అని ఒక హెచ్ఓడి వాళ్ళ టీం కలిసి ఇక్కడున్న ఫెసిలిటీస్ తోటి అద్భుతంగా ఈ ఆంధ్రాలో ఎవరు చేయలేని సర్జరీ చేశారు. అదే మొన్న మేము ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాను. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అంటే ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఇవాళ రోజున బైపాస్ సర్జరీ చేసుకోవాలంటే బయట చాలా ఖర్చు అవుతుంది. ముందు భయపడతారు వెళ్ళటానికి కూడా. మేము ఇక్కడ భయం లేకుండా అభయం ఇచ్చి మీకు రూపాయి ఖర్చు లేకుండా మేము ఉన్నాం, మీ గుండెకి పదిలంగా మేము చూసి మిమ్మల్ని చిరునవ్వుతో పంపిస్తామని వాళ్ళందరూ కొంత టెస్టిమోనియల్స్ కూడా ఇప్పించాం ఆ రోజున. అలాంటి గొప్ప ఆసుపత్రి. అలాగే ఈ మధ్యకాలంలో మేము చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాం ఇక్కడ. వాటిల్లో ఎక్స్రే మెషిన్స్ కొత్తగా కొన్నాం, అక్కడ లోడ్ ఎక్కువ ఉందని చెప్పి. సిటీ స్కాన్ ఒకటి కొత్తగా తీసుకొచ్చాము. అలాగే మొన్న మధ్య మీరు చూస్తే మాకు 14వ తారీఖు మేము పెట్ సిటీ స్కాన్ మా ప్రీతమ హెల్త్ మినిస్టర్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా, అలాగే మన యూనియన్ మినిస్టర్ ఈ డాక్టర్ స్వయంగా ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచి యూనియన్ మినిస్టర్ అయిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారిద్దరి చేతుల మీదుగా మా నాట్కో క్యాన్సర్ సెంటర్లో ఒక పెట్ సిటీ స్కాను ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడ జీజీహెచ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేయబోతున్నాం. ఆల్రెడీ 50 కేసులు చేశాం. అది వాళ్ళు ఇనాగ్రేట్ చేశారు. అంత గొప్ప ఆసుపత్రి నాట్కో క్యాన్సర్ సెంటరు. ఈ చుట్టుపక్కల చాలా జిల్లాల్లో క్యాన్సర్కి ఒక ఆన్సర్గా మారింది ఇవాళ రోజున. అంత గొప్ప ఇన్స్టిట్యూట్ ఇది. ఇక్కడ యూనియన్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ ఆసుపత్రి మీద ఫోకస్ పెట్టి, ఇది రాజధాని ఏరియాలో ఉంది, ఇక్కడ ఎంతోమంది ప్రపంచం మొత్తం మీద నిష్ణాతులైన డాక్టర్స్ని ఈ ఆసుపత్రి నుంచి ఈ కాలేజీ నుంచి చదువుకొని, ఈ ఆసుపత్రి నుంచి చదువుకొని వెళ్ళిన వాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఉన్నారు. అంత గొప్ప ఆసుపత్రి ఇది. ఆసుపత్రి మీద మనం ఫోకస్ పెట్టాలి. ఇక్కడ కనుక మనం మంచిగా ఫోకస్ పెడితే ఇంకా కొత్త స్టూడెంట్స్, కొత్త డాక్టర్స్ తయారై వాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఇంకా గొప్ప డాక్టర్లు అవుతారు, ఈ సొసైటీకి ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఒకటి. అలాగే ఇక్కడ కొత్త ఎక్విప్మెంట్ కావాలని ఆఫ్థల్మాలజీ డిపార్ట్మెంట్లో గ్లకోమా క్లినిక్ అని 75 లక్షల ఖర్చుతోటి హెచ్డిఎఫ్సి వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్తో తెప్పించారు. అలాగే ఇదే నాట్కో క్యాన్సర్ సెంటర్లో 30 కోట్లతోటి లెనాక్ మెషిన్ కొత్తది తెప్పించారు. ఎంత గొప్ప విషయాలండి ఇవి. అలాగే ఇక్కడ స్టెప్ డౌన్ ఐసీయూ అని నేను వచ్చిన తర్వాత ఐసీయూ కొత్తది స్టార్ట్ చేశాను. దాంట్లో దాదాపు 2 కోట్ల వ్యయంతో ఫ్రీగా మాకు రెడ్ క్రాస్ సంస్థ ఇచ్చింది. అలాగే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ కోసము ఐఓబి అంటే ఇండియన్ బ్యాంక్ వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి ఒక ఎక్విప్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి చొరవతో జరిగాయి. అట్లాగే ఎస్బీఐ మా దగ్గర
గుంటూరు జీజీహెచ్లో ఉన్న ఎస్బీఐ వాళ్ళు 4.2 crores పెట్టి కార్డియాలజీ ఎక్విప్మెంట్, అధునాతమైన ఎక్విప్మెంట్ ఇచ్చారు. అవి రాబోతున్నాయి. సూపర్. అలాగే 11 వెంటిలేటర్స్ ఇప్పుడు ఇన్స్టలేషన్ అయి ఉన్నాయి. అలాగే ఎంసీహెచ్ బ్లాక్లో 28 కోట్లు పెట్టి అత్యాధునిక పరికరాలు గవర్నమెంట్ ఇచ్చింది. ఇక్కడ చదువుకొని అమెరికాలో, ఆస్ట్రేలియాలో, వివిధ విదేశాల్లో స్థిరపడిన డాక్టర్లు, పూర్వ విద్యార్థులు జిమ్ఖానా అనే పేరుతో గుంటూరు మెడికల్ కాలేజ్ అల్యూమిని ఆఫ్ నార్త్ అమెరికా అనే పేరుతోటి ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి ఒక బెడ్ పైన 2 బాలింతలు పడుకున్న దృశ్యాన్ని ఇక్కడ చూసి చెలించిపోయి వాళ్ళు 100 కోట్లతోటి కానూరి ఎంసీహెచ్ సెంటర్ స్థాపించి అది మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న జనవరి 30వ తారీఖు ఓపెన్ చేశారు. సూపర్. ఇప్పుడు దాంట్లో అద్భుతంగా దాంట్లోకి ప్రవేశపెట్టి పేషెంట్లందరినీ మంచిగా సర్వీస్ ఇక్కడ అందుతున్నాయి. సో ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ ఆసుపత్రి, ఇక్కడ ఉన్న పూర్వ విద్యార్థులను చూసి ప్రతి మెడికల్ కాలేజ్ కూడా వాళ్ళ పూర్వ విద్యార్థులు వచ్చి వాళ్ళ కాలేజీలో అద్భుతమైన డొనేషన్స్ ఇచ్చి గివ్ బ్యాక్ టు సొసైటీ కాన్సెప్ట్ తోటి ఆ హాస్పిటల్స్ని డెవలప్ చేస్తున్నారు. నైస్. నేను అందుకే అన్నాను స్టార్టింగ్లో, మీకు గుర్తుందా ఇది ప్రైవేట్ హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్. ఎందుకంటే ఇక్కడ అంతమంది దాతలు వస్తున్నారు. ఇవాళ రోజున శ్రీ తులసి రామచంద్ర ప్రభు గారని తులసి సీడ్స్ అధినేత వారు సర్వీస్ బ్లాక్ అని 10 కోట్లతో ఇక్కడ కట్టిస్తున్నారు. ఇంకో 4-5 నెలల్లో రెడీ అవబోతుంది. అట్లాగే నాట్కో చౌదరి గారు, సదాశివరావు గారు కలిసి నాట్కో క్యాన్సర్ సెంటర్ని ఇంకొక 130 బెడ్లు ఇంకొక 6 నెలల్లో అది రెడీ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 120 బెడ్లు ఉన్నాయి, మొత్తం 250 బెడ్లు అవుతాయి. అదొకటి రెడీ అవుతుంది. డెక్కన్ కంపెనీ అజీజ్ ఖాన్ ఆర్థో ట్రామా బ్లాక్, నేను ఆర్థోపెడిక్ సర్జన్గా దాని గురించి గట్టిగా కృషి చేసి మన ఆనరబుల్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు, ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ గారు, ఎందరో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కలిసి వాళ్ళతో మాట్లాడి డెక్కన్ కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చి ఒక 4-5 రోజుల్లో ఫౌండేషన్ స్టోన్ అయిపోతున్నాం. ఎంఓయూ అయిపోయింది, జీవో కూడా వచ్చేసింది. ఆర్థోపెడిక్స్కి పాత బిల్డింగ్ ఉంది ఇక్కడ. పొద్దుగూలు యాక్సిడెంట్ అయిన వాళ్ళు చూసే ఒక డిపార్ట్మెంట్ అది. సో వాళ్ళు 10 కోట్లు పెట్టి అద్భుతంగా ఒక బిల్డింగ్ రెడీ అవుతుంది. అంటే అసలు ఎక్కడ మీరు ఇంతమంది డోనర్స్ వచ్చి ఒక హాస్పిటల్లో ఎందుకని ట్రస్ట్ వర్దినెస్ ఇక్కడ ఇస్తే అది పేదవాడికి పక్కాగా ఉపయోగపడుతుంది ఆ పైసా అనేది. ఈ 2 ఏళ్ల కాలం పాటు మీరు ఎంతమంది ప్రాణాలు కాపాడగలిగారు సార్? నాకు తెలిసి ఇక్కడ 1600 మంది పేషెంట్స్ ఉంటారు, ప్రతి ఇన్ పేషెంట్స్గా. వీళ్ళందరూ బతికి బయటికి వెళ్ళిపోతుంటారు. ఇంకొక విషయం ఏంటంటే రోజుకి 20 మంది చనిపోతారు ఇక్కడ, 20 మంది చనిపోతారు. ఇంకో విషయం ఏంటంటే రోజుకి 20 మంది పుడతారు ఇక్కడ. రోజు పొద్దున్న 7ంటికి నాకు నైట్ సూపర్ అంటారు, నైట్ అంటే నర్సింగ్ సూపర్నెంట్ ఆవిడ ఫోన్ చేస్తారు, నైట్ అంతా ఏం జరిగిందో నాకు రిపోర్ట్ ఇస్తారు. సార్ 20 మంది చనిపోయారు, 20 మంది పుట్టారు, వీళ్ళు డేంజర్గా ఉన్నారు, ఈ విఐపీలు అడ్మిట్ అయ్యారు, ఇదేదో ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ఒక రోడ్ యాక్సిడెంట్ మాస్ క్యాజువాలిటీకి 20 మంది వచ్చారు, లేకపోతే ఇది ఒక హాస్టల్లో డయేరియా వచ్చింది, ఒక హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ అయింది, ఇలా చెప్తారు రిపోర్ట్ నాకు నైట్ అంతా ఏం జరిగింది అనేది. సో రోజు ఇది వింటాను నేను, 20 మంది చనిపోయారు సార్, 20 మంది పుట్టారు అంటే. ఈ ఆసుపత్రిలో 1600 మంది పేషెంట్స్ ప్రతిరోజు సేవ్ చేస్తాం. వాళ్ళు ఖచ్చితంగా హాయిగా నవ్వుతూ వెళ్తారు. నేను వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చే పేషెంట్ చిరునవ్వుతో బయటికి వెళ్ళాలి, అంత ఎఫెక్షనేట్గా పనిచేయండి, అంత మనసు పెట్టి పనిచేయండి. మన రోబోలం కాదు, మనం మనసున్న మనుషులం. డాక్టర్గా వచ్చే రోగి కూడా మనసున్న మనిషి. రోగమే రికమెండేషను, ఇలాంటి స్లోగన్స్ తీసుకొచ్చానండి. రికమెండేషన్లు వద్దు. మనం పేషెంట్ వచ్చినప్పుడు అవసరమైతే అడ్మిట్ చేయండి, అవసరమైతే ఆపరేషన్ చేసేయండి. ప్రాస బాగుంది సార్ యాక్చువల్లీ. రైట్ సార్. అంటే మీరు అండ్ కలెక్టర్ గారు కానీ ఇలాంటి వారంతా కూడా మారు వేషంలో వెళ్ళి చెకింగ్స్ చేయడం లాంటివి చేశారంట కదా, ఎందుకని? అంటే బేసిక్గా నమ్మకం లేకనా ఏంటి హాస్పిటల్ స్టాఫ్ మీద? కాదు, ఏమైందంటే నేను 1 year తర్వాత నేను ఈ సాహో అని కాన్సెప్ట్ కానీ అసలు నేను చెప్తున్నట్లు మా స్టాఫ్ అంతా పనిచేస్తున్నారా, కింద స్టాఫ్ అంతా అని ఒక డౌట్ వచ్చింది నాకు. నేను చిన్నప్పటి నుంచి బొమ్మరిల్లు చందమామలు కథలు అవి చదివి పెరిగాను. సో వాటిలో రాజులు మారువేషాలు వెళ్ళటం, అక్బర్ బిర్బల్ కానీ కృష్ణదేవరాయలు కానీ ఇవన్నీ బాగా మనసులో నాటుకుపోయి ఉన్నాయి. సో మనం అసలు మనకి కొంతమందిని అడిగామనుకో, బ్రహ్మాండం చేస్తున్నారు సార్ మీరని చెప్తారు. ఇది వీళ్ళు మన పొగట్టాన్ని చెప్తున్నారా, అసలు మనం చేసింది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పేషెంట్ కేర్కి ఉపయోగపడుతుందా లేదా అనే ఉద్దేశంతో నాకు డౌట్ వచ్చింది. అందుకని ఎవరికి చెప్పకుండా బాగా ఓల్డ్ ఏజ్ ఒక పెద్ద బిగ్గు పెట్టుకొని మొత్తం ఒళ్ళంతా సిమెంట్ పూసుకొని, సిమెంట్ వర్కర్ల పంచె కట్టుకొని, పైన కండ వేసుకొని ఇట్లా దగ్గుతూ
ఇంకా అసలు ఎవరు గుర్తుపట్టలే. మా స్టూడెంట్స్ నేను పొద్దున 25 ఒకసారి ఏమైనా యాక్ట్ చేసి చూపించచ్చు కదా సార్. సో ఎవరు గుర్తుపట్టలే. 3 గంటలు హల్చల్ చేసి ఈ మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి వాటిని మళ్ళీ ఆ రిఫార్మ్స్ కింద తీసుకొని మళ్ళీ అవి వాటి గురించి ఆలోచించి వాటి మార్పులు తీసుకొచ్చాను. అక్కడ కానీ కొన్ని ల్యాబ్సెస్ని వాటిని మళ్ళీ రెక్టిఫై చేస్తూ వచ్చాను. అసలు మామూలుగా చేయలేదు కదా మీరు. అంటే బేసిక్గా రేర్ కేసెస్లో వింటూ ఉంటాను, అది ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ రకంగా మారువేషాల్లో వచ్చి తనిఖీ చేయడం అనేది అంటే ఎంటైర్ హిస్టరీలోనే ఫస్ట్ టైం చెప్పాలి అంటే. ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ సార్. మీలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేయడం కూడా నా అదృష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది గుంటూరు GGH సూపరింటెండెంట్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.